చూపిస్తే కానీ నమ్మరేమో కోతి చేష్టలు అంటే ఎట్లుంటాయో. ఇంకో చూడండి, మంచిగా అవుతున్నాయి ఇవి అంజీర్. ఈ జామకాయని ఏం చేయలేదు, నయమైంది, చూడలేనట్టున్నాయి. ఇంకేమైనా వేసినాయా చూద్దాం. ఇగో చూడండి చూడండి, పాపం ఇవేమన్నా అంటాయా చెప్పండి, వాటికి అనవసరంగా ఇరిచేసినాయి. అట్లా ఇరిచిన కొమ్మలే ఇగో ఇవి రెండు, ఇదొకటి ఇదొకటి. ఇది నోని ఫ్రూట్ అంటారంట. ఇగో నోని ఫ్రూట్ ఇది. ఇక్కడ కూడా కొంచెం అవుతుంది, ఇది కూడా పెట్టేద్దాం. జస్ట్ ఇట్లనే పెట్టేసిన నేను. మంచిగా చిగురొచ్చిన వాటిని తెంపేస్తున్నాయండి. నేనేం చేయాలిగా? ఇది వేరు వచ్చిందో రాలేదో నాకు ఐడియా లేదు, కానీ ఉండని ప్రజెంట్ అయితే ఇట్లనే. కొన్ని వాటర్ వద్దాం. ఇంకేమైనా తెంపినాయా చూద్దాం. పట్టినాయి కదా మామిడికాయలకు కూడా మళ్ళా. ఇగో చూడండి, ఈ యాపిల్ బేర్కి కాయలు ఉండే నేను చూసినప్పుడు, ఒక్క కాయను కూడా ఉంచలేదు. వామ్మో, మరి తినేడన్నా పడేసినాయా అని కూడా కనిపిస్తలేవు. ఇగో ఒక బుచ్చి కాయ ఉంది ఇడ, ఇది ఏదో. ఇగో ఇది కూడా, దీన్ని కూడా మొత్తం ఇట్లా వేసినాయి చూడండి. ఒక్క కాయ కనిపిస్తలేదు. ఇది ఒక చిన్నది ఉంది. ఇగో అయిపోయింది దీని పని కూడా. ఉన్న కాయలు మొత్తం ఎరిసేసినాయి. ఎంత ప్రేమగా పెంచుకుంటున్నానో అంత ఇది వేస్తున్నాయి కోతులు. ఇది చీమ చింత, కొమ్మలతో వస్తుందేమో, ట్రై చేయాలి. ఈ కొమ్మలు సైడ్కి ఉన్నాయి కదా, ఇరిచేసి ట్రై చేస్తా. ఇది స్వీట్ చింత అన్నమాట, స్వీట్ ఉంటుందంట. ఆకులు అయితే స్వీట్గానే ఉన్నాయి, లేత ఉన్నప్పుడు స్వీట్గానే ఉంటాయి కదా, బాగానే ఉన్నాయి ఆకులు. ఇది బ్లాక్ గోవా, బ్లాక్ జామకాయ ఇక్కడ ఉంది కదా, బ్లాక్ జామకాయ అని. నెక్స్ట్ ఇదేమో జపనీస్ అనుకుంటా, జపనీస్ రోజ్ అంట. చిన్న అయితే ఏమో మరి తెలీదు. ఇంకా ఇది, అయ్యో దీని పేరు లేదు, ఇదేంటి, వాక్క, స్వీట్ వాక్క. ఇది స్వీట్ వాక్క. ఇది ఇగో ఈ కొమ్మని కూడా ఈర్చేసిన. ఇది మంచి ఇంత పెద్దగా అయినండే పైకి, దీన్ని కూడా ఈర్చేసింది అనమాట. అయినా సరేలేండి, పెద్ద ఉన్నప్పుడు ఒక 2-3 కొమ్మలు ఉండే, బట్ ఇప్పుడు ఆ కోత ఈర్చేసిన నుంచి ఇగో సైడ్కి కొమ్మలు వస్తున్నాయి. ఇది ఇంకా 2 చిన్నవి పెట్టిన సైడ్కి, ఇదొకటి. అవి ఈర్చేసి కొన్ని మంచి పనులే జరుగుతున్నాయి, కానీ ఈ సైడ్ నుంచి వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే ఒకటే కొమ్మకి అటు ఇటు ఉండే, అంత గ్రోత్ ఏం లేకుండే. ఇప్పుడు కొమ్మలు వస్తున్నాయి సైడ్ల నుంచి, అది విరిసేషన్ నుంచి. ఇదైతే పైనాపిల్ది. ఇది ఏంది, ఇది దుంప కింద లోపల ఉంటుంది కదా, దాని పేరేంటి, రత్నపురి గడ్డ అంటాం మేము. అది